నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. ఈ మధ్య ఏదైనా చేయాలి అన్నా కానీ భయపడిపోతున్నారు. ఎందుకంటే సోషల్ మీడియా అనేది అంత యాక్టివ్గా ఉంటుంది. సామాన్యుల పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే ఇంకా సెలబ్రిటీస్ విషయానికి వస్తే ఏంటంటే వాళ్ళు ఏదైనా చిన్న పని చేసినా కానీ సోషల్ మీడియాలో ఇలా వైరల్ అయిపోతున్నారు. అట్లీస్ట్ ఒక రెస్టారెంట్కి వెళ్ళినా కానీ, మూవీకి వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ చటుక్కుని వాళ్ళు వైరల్ అయిపోతారు. అలానే వైరల్ అయిన జంట ఈరోజు మన దగ్గర ఉన్నారు. ఎవరు అనుకుంటే విజయ్ దేవరకొండ అండ్ రష్మిక. మరి ఏం చేశారు, ఎందుకు ఇంత వైరల్గా మారారు అనే దాని గురించి అప్డేట్స్ చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ సార్. మరి సార్తో మాట్లాడి రష్మిక అండ్ విజయ్ దేవరకొండకి సంబంధించిన అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్, సోషల్ మీడియా అనేది చాలా ఫాస్ట్గా ఉంది. అందులో ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీస్కి సంబంధించి అయితే ఇంకా చాలా ఫాస్ట్గా ఉంటుంది. అలానే ఏంటంటే రష్మిక అండ్ విజయ్ దేవరకొండ, సో వారికి సంబంధించిన అప్డేట్స్ అయితే టక్కున కెమెరా ముందుకు వచ్చేసి వైరల్ అయిపోతూ ఉంటాయి. రీసెంట్గా మనకు వచ్చిన న్యూస్ ఏంటంటే సార్, రష్మిక అండ్ విజయ్ దేవరకొండ కారులో వెళ్తున్నట్టు ఒక ఫోటో అయితే వైరల్గా మారింది. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? తప్పే ఉంది, కార్లో వెళ్తే తప్పే ఉంది. కాకపోతే ఏంటంటే సార్, ఈ సోషల్ మీడియాలో ఏంటంటే సార్, ఒక స్టార్ హీరో కానీ లేదంటే స్టార్ హీరోయిన్ కానీ కలిసి వెళ్తున్నా కానీ లేదంటే ఎక్కడైనా ఉన్నా కానీ టక్కున కెమెరాకి క్లిక్ అవుతుంది సార్. సో దాని మీద 100 రకాలుగా వస్తున్నాయి. వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు. ఈ మధ్యలో ఏమన్నా మనకేమన్నా చెప్పాలంటే, ఇది వరకు పత్రికలు ఉన్నప్పుడు కూడా గాసిప్స్ అంటూ వచ్చేవి చాలా. నా చిన్నప్పుడు కూడా పత్రికల్లో వచ్చేవి. ఆ పత్రికలు పోయి ఇప్పుడు అంతా సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఎవరు ఎక్కడికి తిరిగినా తెలిసిపోతుంది. కెమెరా క్లిక్ అనిపిస్తున్నారు, చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది, ఆటోమేటిక్ దొరికిపోతారు. ఇప్పుడు కారులో వాళ్ళిద్దరు ఫోటోలు మాస్కులు పెట్టుకున్నా కానీ తెలిసిపోతారు. ఇంకొకటి, ఇప్పుడు వాళ్ళిద్దరు ఫోటోలు బయటికి రాకపోవడం అనేది ఉండదు. ఇంకో విషయం ఏంటంటే సార్, రష్మిక అండ్ విజయ్ దేవరకొండ బయట కనిపించారు అంటే మాత్రానికి ఆటోమేటిక్గా సోషల్ మీడియాలో వితిన్ సెకండ్లో వచ్చేస్తుంది సార్. వచ్చేస్తుంది, అదే చెప్పేది. ఇప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా, ప్రేమించుకున్నారా అంటే ప్రేమించుకోవడం తప్పు కాదు, పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. ఇప్పటికప్పుడు ఎవరినో ఒకళ్ళు పెళ్లి చేసుకోవాలి కదా. సినిమా ఫీల్డ్ అనేది బయట ప్రపంచంలో వాళ్ళు కూడా బ్రేకప్లు జరుగుతూ ఉంటే, ఎంగేజ్మెంట్లు ఆగిపోతూ ఉంటే, పెళ్ళిళ్ళు కూడా చెడిపోతున్నాయి. అది సినిమా వాళ్ళు అనేసరికి సెలబ్రిటీల హోదాలు ఉన్నప్పుడు వాళ్ళని భూతత్వంలో చూడటం అనేది అలవాటుగా మారిపోయింది. గతంలో రష్మికకి నిశ్చితార్థం జరిగిందని ఇట్లా రకరకాల ఇవన్నీ వస్తూ ఉంటాయి. అది వ్యక్తిగతంగా వాళ్ళ ఇష్టాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ రోజుల్లో అసలు దీని మీద పెద్దగా డిస్కషన్ కూడా చేయకూడదు ఒకటి. ఇంకోటి ఏంటంటే, ఇవి ఎందుకు బయటకు వస్తాయి అంటే, వాళ్ళు బయటకు వెళ్ళాలంటే వాళ్ళకు కార్ డ్రైవర్ కావాలి, లేదా వాళ్ళ పక్కన ఒక అసిస్టెంట్లు ఉంటారు. ఇప్పుడు కూడా వీళ్ళ వ్యవహారం అంతా వాళ్ళకి తెలుసుద్ది కదా, ఖచ్చితంగా తెలుసుద్ది. వాళ్ళ ద్వారా బయటకు వస్తూ ఉంటాయి. దాగదు అసలు. అది సెలబ్రిటీల విషయంలో ఏది దాగదు. ఒక అనామకుడిగా ఉండి వాడు ఏం చేసినా ఎవరు పట్టించుకోరు. కానీ సెలబ్రిటీలుగా ఉంటే ఎయిర్పోర్ట్కి వెళ్తారు. ఇప్పుడు ముంబై ఒకసారి విమానంలో వెళ్ళిపోయారని చెప్పి ఒక వార్త వచ్చింది. అక్కడ ఫోటోలు క్లిక్ అని అన్నీ బయటకు వచ్చినాయి. తర్వాత వేరే వెకేషన్స్కి వెళ్ళారు అనే ఫోటోలు వచ్చినాయి. ఎక్కడో అక్కడ వీళ్ళు తెర మీద కనిపించే వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళినా గుర్తుపడతారు. ఎవరో ఒకళ్ళు గుర్తుపడి దూరంగా ఉన్న ఫోటో తీసినా తెలిసిపోద్ది. వాళ్ళ టెక్నాలజీ అటు ఇదిగా ఉంది కాబట్టి తెలిసిపోతుంది, ఎక్కడ దాగదు. కాబట్టి వాళ్ళు తిరగడము తప్పు కాదు, మనం మాట్లాడటం కూడా. అంటే ఫోటోలో వచ్చినాయి అని అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను నేను. అది పెళ్లి చేసుకుంటారేమో, చేసుకోవచ్చు కూడా. సో మొత్తానికైతే వారిద్దరు ఏంటి సార్, మ్యారేజ్ చేసుకోబోతున్నారా, లేక రిలేషన్లో ఉన్నారా, లేదంటే ఫ్రెండ్సా ఏంటి అనేది ఫ్యాన్స్కి కూడా ఒక క్లారిటీ అమ్మ నాన్నని అడగాలి, లేదా వాళ్ళని అడగాలి. మధ్యలో మనం ఏం చెప్తాం. చేసుకోకుండా ఉండేవాళ్ళు వాళ్ళు చాలా మంది తిరుగుతున్నారు. అది ఇష్టపడి తిరిగే వాళ్ళు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, వాళ్ళ ఇంటికి వెళ్ళటం కానీ, రష్మిక వాళ్ళ ఇంటికి వెళ్ళటం కానీ ఆ ఫోటోలు కూడా వచ్చినాయి. కుక్క పిల్లతో ఉన్న ఫోటోలు కానీ ఇవన్నీ గతంలో కూడా వచ్చినాయి. తర్వాత ఆనంద్ దేవరకొండ సినిమా ఫంక్షన్కి రష్మిక వెళ్ళటం మీద కానీ. ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్లో వెళ్ళవచ్చు కదా, అట్లా ఫ్రెండ్షిప్ కూడా అనుకోవచ్చుగా, మంచి ఫ్రెండ్స్ అనుకోవచ్చుగా. అలా ఎందుకు చూడరు? ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి, ఆలోచించాలి. తొందరపాటు నిర్ణయం అవుతుంది. మనం నిర్ణయానికి వచ్చి మాట్లాడుకుంటే తొందరపాటు అవుతుంది. ఒకవేళ వాళ్ళు తిరుగుతున్నారో మీకున్న అభ్యంతరం ఏంటి? మనకు అభ్యంతరం లేదు కదా. వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, వాళ్ళ ఇష్టం. అది మనకున్న అభ్యంతరాలు లేవు కదా. అది ఏంటంటే, ఈ పెళ్లి చేసుకుంటారు. గతంలో సమంత నాగ చైతన్య విషయంలో పెళ్లికి ముందు ఇట్లాంటి వార్తలు వచ్చినాయి, తర్వాత పెళ్లి చేసుకున్నారు. జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి ఏమవుతుందంటే ఖచ్చితంగా జరుగుతాయి. దగ్గరగా తిరుగుతున్నారంటే ఇష్టపడి తిరుగుతారు కదా, ఇష్టపడకుండా తిరగరుగా. వాళ్ళ అన్న చెల్లెళ్ళు కాదు కదా, హీరో హీరోయిన్లు చేశారు, డేర్ కామ్రేడ్, గీత గోవిందం చేశారు. కాబట్టి అక్కడ పరిచయం ఉంటుంది, అది ఫ్రెండ్షిప్గా మారుతుంది. ఆ ఫ్రెండ్షిప్ ప్రేమగా మారచ్చు, ఆ ప్రేమ పెళ్లిగా మారచ్చు.
అది సో చెప్పలేం కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, మనకి కుబేరా ఈవెంట్లో కూడా చూసుకున్నట్టయితే సుమా గారు కూడా ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. సో ఇంతవరకు యాక్ట్ చేసిన హీరోలలోనే ఒక్కొక్క హీరో నుంచి నీకేం కావాలి అంటే, సో ఒక్కొక్క హీరో నుంచి ఒక్కొక్క కామెంట్ నాగార్జున నుంచి చార్మన్ ఇట్లా చెప్పుకుంటూ వస్తే విజయ్ దేవరకొండ వాళ్ళు అల్లు అర్జున్ అంటే ఒకటి చెప్పింది, విజయ్ దేవరకొండ అనగా అన్ని కావాలంది. సో అన్ని నాకే కావాలన్న అన్ని కావాలంటే ఇక అది వైరల్ అవుతుంది. ఆవిడే ఒక్కోసారి క్లూ ఇస్తుంది, మనం మాట్లాడుకోనక్కర్లా, తన మాటల ద్వారా తను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేస్తుంది. కాబట్టి ఇంకా దాంట్లో దాపరికం ఏముంది, పెళ్లి చేసుకోబోతున్నారు అనుకోవచ్చు, దాపరికం లేదు కదా, ఆవిడ మాటల్లోనే తెలిసిపోతున్నప్పుడు ఆటోమేటిక్గా క్లూ ఇస్తుంది, ఆవిడే ఇస్తుంది. కాబట్టి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారనేది ఇక సెకండరీ. అదమ్మా సినిమాలు కలిసి మళ్ళీ నటిస్తారా అంటే, ఇప్పుడు రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్లో ఇప్పుడు కింగ్డమ్ చేస్తున్నాడు ఆయన విజయ్ దేవరకొండ. ఇప్పుడు రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్లో ఒక సినిమా చేయాలట, అందులో హీరోయిన్గా నటించవచ్చు అంటున్నారు. వీళ్ళిద్దరు పరిచయము డేరి కామరెడ్డి, గోయత గవంధం, ఆ రెండు మంచి సినిమాలు అయినాయి. ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, మరి పెళ్లి దాకా వెళ్ళొచ్చు, చెప్పలేము. పెళ్లి ఎప్పుడు అంటే మనం చెప్పలేము, సినిమా వాళ్ళ పెళ్ళిళ్ళు ఎప్పుడు జరుగుతాయో ఏంటో తెలియదు. ఓకే, బట్ ఏంటంటే సార్ మీరు చెప్పినట్టుగానే ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. సో మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషన్లోనే ఏదైనా మూవీ వస్తే బాగుంది, అదే ఆ మూవీ వస్తే రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్లో వచ్చే మూవీలోనే చేసే అవకాశం అయితే ఉందంటున్నారు. ఆ అమ్మాయి కూడా చాలా బిజీగా ఉంది, ఓ పక్కన హిందీ అవకాశాలు, ఓ పక్క తెలుగు, తమిళ్, ఇంత బిజీగా ఉన్న ఈ మధ్యకాలంలో ఒక నటి ఎవరు లేరు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంలో బిజీగా ఉంటారు. ఒక కాలంలో త్రిష బిజీగా ఉంది, ఒక టైంలో సౌందర్య బిజీగా ఉంది, ఒక టైంలో వాణిశ్రీ గారు బిజీగా ఉండేవాళ్ళు, సావిత్రి గారు ఒక టైంలో బిజీ. సో ఒక్కొక్క టైంలో ఆ జనరేషన్లో ఒక్కొక్క క్రేజ్ ఉంటుంది. విజయశాంతి గారు ఒక టైంలో బిజీ, జయసుధ గారు, జయప్రద గారు ఒక టైంలో బిజీ. ఇట్లా ఉంటుంది సినిమా ఫీల్డ్. ఏంటంటే సక్సెస్ వచ్చినప్పుడు వాళ్ళ వెనక పడుతుంటారు. సక్సెస్ ఇక్కడ మాట్లాడేది, అది హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు. సక్సెస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ బిజీ అయిపోతారు. అట్లా సక్సెస్లో రష్మికకు ఉన్నాయి. ఎందుకంటే మొన్న వచ్చిన చావా కానీ, ఆ పుష్ప 2 కానీ, మరి రాబోయే కుబేరా కానీ, ఇట్లా కంటిన్యూగా సినిమాలు ఉంటున్నాయి కదా, హిట్లు వస్తున్నాయి. ఆటోమేటిక్గా అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. సో మొత్తానికైతే ఈ జంట పైన మీ అభిప్రాయం ఏంటి సార్? మీరేం చెప్పాలనుకుంటున్నారు? మంచి జంట, పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది, చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే పెళ్లి చేసుకోవాలి కాబట్టి, ఎంత లేదనుకున్నా పెళ్ళిళ్ళు ఉండవు భవిష్యత్తులో అనుకున్నా కానీ, పెళ్లి చేసుకుంటే ఒక ఫ్యామిలీ ఉండి వాళ్ళ పిల్లలు ఉంటే అది హ్యాపీ. అది అట్లా పెళ్లి చేసుకుంటే హ్యాపీ, చేసుకోకపోయినా ఫ్రెండ్షిప్గా ఉన్నా హ్యాపీ. ఇప్పుడు సినిమాల్లో కూడా మన ఫ్రెండ్గా ఉందాం అనుకుంటారు. ఒక సినిమాలో వెంకటేష్ను కళ్యాణి వాళ్ళ ఫ్రెండ్షిప్, అక్కడ అపార్థాలు చేసుకుంటూ ఉంటుంది భార్య, అట్లా ఫ్రెండ్షిప్. అలాగే చిరంజీవి గారి సినిమా కూడా సినిమా ఉంది ఒకటి, ఇద్దరు సాక్షి శివానంద్, ఆ టైప్లో ఫ్రెండ్స్గా మిగిలిపోతారేమో, చెప్పలేం కదా అది. సో ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో ఎవరికి తెలియదు. బట్ ఏంటంటే సార్, ఓకే, రష్మిక అండ్ విజయ్ దేవరకొండకు సంబంధించిన అప్డేట్స్ అయితే చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.